హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలా కలుపుకోవాలో, పిండిని తయారు చేయాలో చూపిద్దాం ఫ్రెండ్స్. ఒక గ్లాస్ మినపప్పుని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కనిపిస్తుందా? అలాగే 2 గ్లాసులు రవ్వ కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది 2 గ్లాసుల రవ్వ. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేద్దాము. అయితే ఇడ్లీలు మిక్సీలో పెట్టినా కానీ మంచిగా సాఫ్ట్గా రావాలి అంటే కూల్ వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కూల్ వాటర్ పోసుకొని ఎక్కువ టైం గ్రైండ్ చేసుకోండి. ఇడ్లీలు సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. ఇది ఒక స్మాల్ టిప్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ జార్లో మినపప్పును వేసుకుందాము. కూల్ వాటర్ ఫ్రెండ్స్, కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోండి. పిండి ఇలా వేసుకోవాలి. ఇడ్లీ పిండి ఇలా వాటర్ గట్టిగా పిండి కలుపుకోవాలి. పిండిలో ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇడ్లీ పిండి గట్టిగా పిండి మనం పిండిలో ఇలా కలుపుకోవాలి. ఒక 8 అవర్స్ వరకు ఈ పిండి నైట్ అంతా, ఇప్పుడు ఈవినింగ్ కలుపుకుంటే ఒక 8 అవర్స్ వరకు బాగా నానాలి. నానిన తర్వాత రేపు మార్నింగ్ ఇడ్లీ వేసుకుంటే స్మూత్గా స్పంజ్ లాగా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మంచిగా పిండి ఇలా పిండిలో మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో మంచిగా ఇలా కలుపుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే ఫ్రెండ్స్, చూసారా? గట్టిగా పిండి ఇందులో గట్టిగా పిండి రవ్వ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. పిండి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకుని 8 అవర్స్ నానబెట్టుకోండి. రేపు మార్నింగ్కి ఇడ్లీస్ వేసుకుంటే స్మూత్గా సాఫ్ట్గా స్పంజ్ లాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోండి, మంచిగా మిక్స్ చేసుకోండి రవ్వను గట్టిగా పిండి. అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you friends. Bye bye. Bye bye. Bye bye. Bye bye.